లోక 18 మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుదామండి. అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏంటంట? దేవునికి భయపడ్డు మనుషులను లక్ష్య పెట్టకయు ముందు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలను నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి నీకు రాదు కదా అది రోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని ఇచ్చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆగండి, తీర్చడా? మీరు చెప్పండి సమాధానం. గడిచిన రాత్రి మనం ధ్యానించినప్పుడు మనిషితో దేవుడు మాట్లాడుచున్నప్పటికీ మనిషి దేవుడు మాటను విని కూడా అర్థం చేసుకుని కూడా లోబడని స్థితిలో ఉంటున్నారు. ఎందుకు లోబట్టలేదంటే కఠినమైపోయిన హృదయాలు. ఎందుకు కఠినమైపోయిందిరా అంటే విశ్వాసం లేదు, పాపం అనే భ్రమ వారిని కఠినపరుస్తుంది, దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకోవడం లేదు, దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించట్లేదు. గర్వం హృదయాలని దేవుని మాటకు లోబడకుండా కఠినపరుస్తుంది. ఈ 5 పరిస్థితుల్లో కూడా 5 పరిస్థితులు మేలు పొందుకునే విశ్వాసం లేకపోవడం, మేలు కృతజ్ఞతలు చెప్పలేకపోవడం, జ్ఞాపకం పెట్టుకోలేకపోవడం, దేవుని వల్ల నాకు మేలు దక్కింది కదా అని చెప్పని జ్ఞాపకం పెట్టుకోలేకపోవడం, ఏమండి కృతజ్ఞత లేకపోవడం, గర్వము మనిషిని కఠినపరిచేసేసి తన బతుకేంటో, తన స్థితి ఏంటో, తన ఆయుష్ ఏంటో, తన బలం ఏంటో, తన సామర్థ్యం ఏంటో మరిచిపోయి విర్రవీగేలాగా దేవుడు మాట్లాడుతున్నా లోబడనట్లుగా చేస్తుంది. అలా లోబడకపోతే నెబుకద్నెజరు జీవితంలో ఏం జరిగిందో, లోబడినందుకు ఫరో జీవితంలో ఏం జరిగిందో గడిచిన రాత్రి మనం కొన్ని సందర్భాలను అయితే ధ్యానించిన వారుగా ఉన్నాం. వీళ్ళు ఎలా రాస్తున్నారంటే రిపోర్టర్ జాబ్ ఇచ్చేయచ్చు, మరి రాసింది ఎంతవరకు బ్రెయిన్లో ఉంటుందో అర్థం కావట్లా. రిఫరెన్స్లు కావాలా, పాయింట్లు కావాలా? మీకు నేను పాయింట్లే కావాలా? చెప్తా తర్వాత. ముందు వినాలి కదా మీరు. ఆ తర్వాత బుక్ ఏం తెస్తారో తెలియదు. మొన్న బుక్ అడిగితే వరదల్లో కొట్టుకెళ్ళిపోయింది అయ్యా, ఇక్కడ ఉంటే కొట్టుకెళ్ళిపోదు. నాకేదో అవసరమే బుక్ అడిగా, రిఫరెన్స్లు మర్చిపోయిందని, వరదలో కొట్టుకెళ్ళిపోయింది. అది బుక్కుల్లో ఉంటే పోద్దండి. ఇక్కడేనండి ఎలా ఏకీభించినండి. రిఫరెన్స్లు కావాలో, పాయింట్లు కావాలో నేను మొత్తం చెప్తా. నేను చెప్పింది ఇప్పుడు చెప్తాను 5 పాయింట్లు. మరి ఏం బాధ మీకు? నేను నా టాపిక్లో తీసుకెళ్దామని చూస్తున్నా, మీరు రాసుకుంటా ఉంటున్నారు. వినండి, నేను చెప్తాను తర్వాత. కూర్చోబెట్టిన ఒక 5 నిమిషాల్లో చెప్పేస్తా టక్ మొత్తం సబ్జెక్ట్ అంతా శ్రద్ధగానే. అయితే కఠినపరచబడిన మనుషులు మనవాళ్లే అయితే, కఠినమైపోయిన వాళ్ళు మనవాళ్లే అయితే, మన కుటుంబీకులు అయితే, మన ఇంట్లో వాళ్ళు అయితే, మన బంధువులు అయితే, మన స్నేహితులు అయితే ఆ నెబుకద్నెజరు గళ్ళ గడ్డిపోయినాయి అని చెప్పి మనం చూస్తూ ఊరుకోలేమే. వాళ్ళకి మనం మంచి చెబుతాం కానీ వాళ్ళు లోబడరు. కానీ వాళ్ళ మంచి మనం కోరుకుంటున్నాం, వాళ్ళ మార్పు మనం కోరుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలండి? అది చెప్తానని నన్ను వదిలేసా, మీరు ఎవరు ప్రశ్నించలే ఏం చేయాలని. కానీ అది ఏం చేయాలి ఈ రాత్రి నేను ముందుకు తీసుకొస్తున్నా. ఏం చేయాలి అనంటే వారి నిమిత్తమే కావచ్చు, ఇంక్లూడింగ్ ఏ పరిస్థితి నిమిత్తమైనా కావచ్చు, నువ్వు విసుక్కులేని ప్రార్థన చేయాలి. విసుకు ఎప్పుడు వచ్చింది? కూర్చోండి 4 సార్లు అన్నా, 5వ సారి ఏమొచ్చింది? వచ్చింది కదా. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నేను చెప్తూనే అంటలేదమ్మా, వాళ్ళకి హృదయం కఠినపరుచుకున్నారు. ఇప్పుడు చిట్టాక్ ఏమనిద్ది? నువ్వు బాప్తిసం తీసుకోవయ్యా. దేవుడు చెప్తేనే అంటలా. ఈవిడక ఏమండి వంట చేసేటప్పుడు, ఇల్లు ఉడిచేటప్పుడు, అన్నం పెట్టేటప్పుడు బాప్తిసం తీసుకోవాలంటే వింటారండి వాళ్ళు? నువ్వు చేయాల్సిన పని అది కాదు. ఏం చేయాలి చెప్పనా? నీకు నా భర్త మారడేంటి? విసుగు లేకుండా దేవుని దగ్గర విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అది వస్తుందా? మాటలతో సాధించడం వచ్చినంత ప్రార్థనతో సాధించడం మనకు రావట్లా. మనుషుల్ని మాటలతో కొల్లబొడి చేసేసేసి
మనుషుల్ని వాళ్ళకి విరక్తి వచ్చేలాగా చేసేసి మనుషులను సాధించడం వచ్చినంత ప్రార్థించి దేవుని దగ్గర కార్యాలు సాధించడం రావట్లేదు. అది విచారకరం. ఈ రాత్రి దేవుని బిడ్డలేము అందరం. కానీ మనకి మనుషుల దగ్గర దీన్ని వాడినంత, మనుషుల దగ్గర దీన్ని తెరిచినంత దేవుని దగ్గర తెరవట్లా. ఆయన అంటే నోరు బాగా తెరువు. ఎక్కడ మనుషుల దగ్గర మాట్లాడటానికి, పోట్లాడటానికి, బూతులు మాట్లాడటానికి, ఆ 1 10 అంటానికి అక్కడ తెరుస్తావు. దేవుడు ఎక్కడ తెరవమంటున్నాడు దాన్ని? ఆయన సన్నిధిలో. ఏమండి? ఆయన ఆరాధించుట్లో, ఆయన ప్రకటించుట్లో, ఆయన స్తుతించుట్లో నోరు తెరవాలి. మనం ఎలాగున్నాం, ఏది చేస్తున్నావు, ఏది చెప్పినా నువ్వు కరెక్ట్ కాదంటే నువ్వు ఏది కరెక్ట్ మరి? అప్పుడు ప్రతిరోజు వాక్యం తీసుకొని మేము ముందు పెట్టి కరెక్ట్గా ఉన్నామంటే, కరెక్ట్గా లేవంటే నువ్వు ఇంకేం కరెక్ట్గా ఉన్నావు? ఏది కరెక్ట్గా లేవు. కానీ దేవుడు మాత్రం కరెక్ట్గా నీకు టైంకి అన్ని కార్యాలు చేయాలి. అన్యాయంగా మాట్లాడతారు. మళ్ళీ దేవుడు న్యాయం లేదంటారు, దేవుడు ఎంటలేదు అంటారు, ప్రార్థన చేసాం ఏం జరిగింది అంటారు. అప్పుడు చెప్పాడు, నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకుని దాని ప్రకారం ప్రవర్తించినప్పుడు ప్రతిఫలం లేకపోతే నువ్వు మాట్లాడాలి. నీకు ప్రతిఫలం ఉందని తెలుసు, ప్రవర్తించడమే రాదు. ప్రతిఫలం ఉందని పరిగెడుతున్నావు, కానీ ఆ వాక్య ప్రకారం ప్రవర్తించడం రాక నువ్వు ఈ పాటికి చేతుల నిండా దీవెంతో నింపబడాల్సిన నీవు ఇంకా ఇట్లా పరిస్థితుల్లో మిగిలిపోతున్నావు అనమాట. ఈ వాక్యం అక్షర సత్యం అండి. విసుగు తెప్పించాలి మనుషులుగా దేవునికి. అయితే ఈ వాక్యం నేను మనుషుల మీద కూడా ప్రయత్నించా. ఈ వాక్యం నేను మనుషుల మీద కూడా ప్రాక్టీస్ చేశాను అన్నమాట. వాక్యాలు మైండ్లోంచి పోవు కదా, ప్రకటిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు. 2014లో గవర్నమెంట్ మారి స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ మనకి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. అప్పటి వరకు ఉన్న స్కాలర్షిప్ విధానంలో వాడు ఏదో మార్పు తెచ్చాడు అనమాట. దానికోసం నేను మళ్ళీ ఈ కమ్యూనిటీ నేటివ్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ల కోసం అప్లై చేయాల్సి వచ్చింది అనమాట. ఇన్కమ్ వాటన్నిటి కోసం అప్లై చేసినప్పుడు ప్రాసెస్ ఏంటంటే మీ సేవలోకి వెళ్ళి ఇవన్నీ అప్లై చేయాలి. మీ సేవ నుంచి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాయి. దానికి ఇన్ని డేస్ ఉంటుంది. అన్ని డేస్లో మనకి అది అయిపోయి వచ్చేయాలి. ఆ డేస్ అయిపోయి ఇంకా నాకు ఆ సర్టిఫికేట్లు రాలా. ఇక్కడేమో స్కాలర్కి సబ్మిట్ చేసుకుంటే డేట్ అయిపోతుంది. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ స్కాలర్కి మళ్ళీ మీ సేవలు అప్లై చేసుకోవాలన్నమాట. ఆ కాగితాలు తెచ్చామో కాలేజీలో ఇవ్వాలి. ఈ టైం అయిపోతుంది. ఏంట్రా నాకు ఇంకా రాలా, అందరికి వచ్చేసిందని అంటున్నారు, ఆ సర్టిఫికేట్లు వచ్చేసింది అంటున్నారు అని చెప్పి నేనేం చేశానంటే ఆ రోజు సెలవు ఇచ్చారు కాలేజ్కి. కానీ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తూనే ఉంటాయి. నేనేం చేశానంటే కంకిపాడులో ప్రార్థన అయిపోతే పెద్దయ్య గారితో అన్నాను, అయ్యగారు ఇవాళ మీతో పాటు నేను ఉయ్యూరు వస్తాను అన్నాను. భలే పని రా బాబు అన్నాడు. ఇంటి దాకా వెళ్ళినాక నాకు బైక్ కావాలని చెప్పి 10 అయినా 9:30 అలాగ అయినాక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ప్యూన్ ఉన్నాడు అనమాట. ఫస్ట్ ఎవరిని అడుగుతాం? ఆయన్ని అడిగాం. ఎందుకో ఏంటి అన్నాడు. పలానా అని చెప్పా. చెబితే అవునా అదిగో అక్కడ చూసావా అన్నాడు. బండిళ్ళు కాగితాలు ఉన్నాయన్నమాట అప్లికేషన్లో. ఏ సైన్ అయిపోయినాయి, అవి సైన్ అవనాయి. ఎక్కడో సార్ ఉంటుంది, నేను ఎదిగి పడితే వెళ్ళి అన్నాడు. ఆలోచించా. అది చూస్తే 1 వారం రోజులు కూడా లేదు, టైం అయిపోయింది, 4-5 రోజులు కూడా లేదు. ఇటు చూస్తే ఎదిగి పడతా అన్నాడు. ఎంతవరకు గ్యారంటీ అని నా కోసం ఎతికి పెడతాడా? పేరు చెప్పు అన్నాడు. పేరు చెప్పా. ఎంతవరకు గ్యారంటీ? వెళ్ళన్నాడు. నేను ఆ ఆఫీస్ బయట, గుమ్మం బయట పక్కన అక్కడ ల్యాండ్లో అక్కడ అట్లాగే నుంచున్నా. అటు తిరిగి మళ్ళీ వచ్చి ఏంటి ఇక్కడ నుంచున్నావు అని అంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళే అవకాశం కూడా నాకు లేదు, నువ్వు ఎతికి పెట్టేస్తే ఉందంటే ధైర్యంగా వెళ్తానని చెప్పన్నాను. అటు తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళమన్నాను అన్నాడు. అలా కాదన్నా, నాకు డేట్ అయిపోతుంది, అప్లై చేసుకోవడం డేట్ అయిపోతుంది, పలానా తారీఖుల్లో అయిపోవాలి అని చెప్పన్నాను. అటు చూస్తానని చెప్పాకని చెప్పి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమండి వాడికి ఇసుగు పుట్టింది. ఇట్రా నువ్వు కూర్చో అన్నాడు. ఆ బండిలు నా మొహాన్ని కొట్టాడు. ఎత్తుక్కో అన్నాడు. ఏం చేస్తాడు ఇంకాడు? మన కార్యం జరగాలన్నప్పుడు ఎదుటివాడు చేయనన్నా చేపించుకుంటూ మనకి తెలుసు ఎట్లాగా వాడిని విసికించాలని. అయితే నేనేం చేశానంటే నాకు ఈ వాక్యం మాత్రమే గుర్తొచ్చింది. ఏమని? వెళ్ళిపోతే పని అవ్వదు, ఇసుకిస్తేనే పని అయ్యిద్ది అని చెప్పి అక్కడే నుంచున్నా. ఆ అడిదిరిగి వచ్చి ఎల్లరా బాబు నేను చూస్తా అన్నాడు. ఎల్లరా మళ్ళరా మధ్యాహ్నం రా అన్నాడు. 12 రా అన్నాడు. అయ్యన్నాడు. నేను ఏం కాదు, నేను ఎక్కడో నుంచి వచ్చాను గన్నవరం నుంచి, ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళలేను, నువ్వు నాకు చేసి పెడితేనని చెప్పి అట్టా కూర్చుంటే ఆ నా మొహాన్ని కొట్టాడు. 1-2 సార్లు తిరిగేసాను, అదే లేదు ఇందులో లేదన్నా. సైన్ అయిపోయిన ఆటని తీసుకొచ్చి పడేశాడు. స్టాంప్ అయిపోయింది. ఆటలోనూ లేదు, వీటిలోనూ లేదు, ఆటలోనూ లేదన్నా. ఎవడరా నువ్వు పొద్దున్న నన్ను తగులుకున్నావు అంటున్నాడు. కాలేజ్ స్టూడెంట్ అన్నా, నా స్కాలర్ కోసం అన్నా నా బాధ అని చెప్పినారంటే ఇక్కడ లేదంటే 3 టేబుల్ చూపించాడు.
ఆ టేబుల్లో ఎక్కడో నీ కాగితం ఆగిపోయి ఉంటుంది అన్నాడు. మరి ఏం పరిస్థితి? సార్ గారు రాని అన్నాడు. సరే అక్కడే నుంచున్నా. ఎలవా అంటున్నాడు. సార్ గారు రానేయమన్నావుగా. మళ్ళీ అక్కడే నుంచున్నా. కాసేపటికి సార్ గారు వచ్చాడు తాపీగా. గవర్నమెంట్ వాళ్ళు కదండి, తాపీగా వచ్చాడు. కుర్రతనే 30+ ఉంటాడు. కుర్రతనే వచ్చాడు. వచ్చి రాగానే ప్యూన్కి ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత ఏంటిదనో అని అన్నాడు. సార్ ఏదో అప్లికేషన్ అంట పెట్టాడంట అంటే ఏం పేరు అని చెప్పిన అడిగాడు. ప్రభు కుమార్ అండి అన్న. వెంటనే చెప్పండి ఆ టేబుల్ మీద నీది ఉందన్నాడు. యా అన్న, ఒక కాగితం పెట్టలేదు అన్నాడు. ఎంత వాళ్ళకి ఇది కాకపోతే ఆ కాగితం అక్కర్లే. వాస్తవానికి మీసేవాడు ఆ కాగితం అక్కర్లేదు అన్నాడు. మీసేవాడు ఆ కాగితం అక్కర్లేదు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్స్ జిరాక్స్ అనమాట. జిరాక్స్ ఒరిజినల్ కూడా కాదు, జిరాక్స్ పేపర్ అనమాట. అది పెట్టలేదు అన్నాడు. అది పెట్టకుండా నేను బీటెక్ వెళ్ళిపోతాను. ఇంటర్ ఒకటి బీటెక్ ఎలాగెళ్తాను? ఆడు కావాలని చెప్పని అది బడ్రా అని చెప్పని అన్నాడు. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నాకు మొక్క తెలిసింది, విసిగిచ్చాను కాబట్టి నా పని అవుతుంది. లేకపోతే అయ్యిద్దా? అవుదండి. అప్పుడు నేను ఏం కావాలన్నా కరెక్ట్గా నాకు అదొక్కటి చాలా అన్నాడు. ఇంకేమన్నా కావాలన్నా ఇడిగీసి తెప్పించా. మళ్ళీ నేను తిరగలేను. ఇంకేమన్నా కావాలన్నా అదొకటి బడ్రా నీ పని అవజేసేస్తాను అన్నాడు. 10 నిమిషాలకు ఆర్డర్ వెళ్ళా, ఒరిజినల్ తీసుకున్నా, వీరు వచ్చా, జిరాక్స్ తీపిచ్చా, అరగంటల ముందున్నా ఆ నా ముందే సంతకం పెట్టి స్టాంప్ వేసి చెల్లి ఇంకే అన్నాడు. ఓకే బాయ్. నాకు అది బాగా గుర్తుంది. విషయం ఏంటనంటే పని అవ్వాలంటే అధికారులు ఇసుకిచ్చాలి. కోపం కాదు, విసుగు రావాలి వాళ్ళకి. కోపం వేరు, విసుగు వేరు. అంటే వాళ్ళ బాధ్యతే వాళ్ళు చేయరు, చేయించాలి. వాళ్ళ బాధ్యత అదే, చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, కానీ చేయరు. అమ్మో ఇడు వదలడేమో అనే విసుగు వాళ్ళకి తెప్పించాలి అనేది నాకు ఈ వాక్యంలో నుంచి భౌతికంగా అర్థమై భౌతికంగా కూడా అప్లై చేస్తే పని అయిందండి. ఇప్పుడు దైవికంగా ఉన్న వాక్యాన్ని భౌతికంగా అప్లై చేస్తే పని అయినప్పుడు మరి దాన్ని దైవికంగా అప్లై చేస్తే పని అవుదా? నువ్వు అప్లై చేయవు. 4 రోజులు చేస్తావు, 5 రోజులు ప్రార్థన చేయవు. వారం చేస్తావు, ఇంకో వారానికి ఆపేస్తావు. నెల చేస్తావు, ఇంకో నెలకు ఆపేస్తావు. ప్రభువే అన్నాడు, విసుగు నీకు రావద్దు, విసుగు నీకు రావద్దు, విసుగు నాకు రావాలి. ఇక్కడ ఏమైందంట, ఆ ఉపమానంలో ఏం చెప్తున్నాడు? ఒక విధవరాలు ఉంది. తనకి తన పొరుగు వాళ్ళకి మరి ఆస్తి గురించి వచ్చిందో, ఇంటి గురించిన సరిహద్దుల గురించి వచ్చిందో, లేకపోతే ఈ వస్తువుల గురించి వచ్చిందో, ఎక్కడో వాదన వచ్చింది. ఆ పట్టణంలో న్యాయాధిపతి ఉన్నాడు. వాడి పేరుకు న్యాయాధిపతి, కానీ అన్యాయస్తుడు. రోజున ఎక్కడ చూసినా అన్యాయమేనండి. మీరు ఎక్కడన్నా న్యాయం జరుగుతుందని చెప్పగలరండి? ఎక్కడ చూసినా అన్యాయమే. హాస్పిటల్కి వెళ్ళు అన్యాయం. వాడికి ఆ ప్రాబ్లం లేదు, ఉందని చెప్తాడు, కోసేస్తాడు, వేసేస్తాడు, డబ్బులు. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది, అలా చేస్తే డబ్బులు రావు, కోసేస్తారు, తీసేస్తారు, డబ్బులు. న్యాయంగా చేసేది అవస్థ ఎక్కడన్నా ఉందా? న్యాయం జరగాల్సిన చోట కూడా అన్యాయమే ఉంది. అన్నదమ్ముల మధ్య కావచ్చు, కొన్నిసార్లు కుటుంబంలో భార్యాభర్తల మధ్య కావచ్చు. న్యాయంగా దక్కాల్సింది కూడా దక్కదు, న్యాయంగా జరగాల్సింది కూడా జరగదు. కొన్నిసార్లు ఈ మాటలు బిడ్డలు చెప్తారు, మా నాన్న మాకు అన్యాయం చేస్తాడు, ఎందుకంటే మా అక్కంటే ఇష్టం కాబట్టి దానికి న్యాయం చేస్తాడు అని అంటారు. ఆఫ్కోర్స్ అయ్యి ఉండొచ్చు, బిడ్డలకి అన్యాయం జరగవచ్చు, భార్య వలన భర్తకి, భర్త వలన భార్య కూడా అన్యాయం జరగవచ్చు. కానీ నీకు అన్యాయం జరిగే ఏ చోటన్నా న్యాయం చేయగలగాలంటే నువ్వు మళ్ళీ అన్యాయస్తుల దగ్గరికే పరిగెత్తాలి. భూమి మీద అయితే న్యాయం చేయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. న్యాయం జరిగించగలిగిన వారు ఎవరు భూమి మీద లేరండి. అయితే న్యాయం జరిగించగలిగిన న్యాయాధిపతి మన పక్షాన ఉన్నాడు. ఆయన మన ప్రార్థనలు వింటాడు. కానీ నీకు ప్రార్థించే విధానంలో ప్రార్థించడం వస్తుందా? ఎలా ప్రార్థించాలి? నీకు విసుగు రాకూడదు. ఈ రోజే మొదటి రోజు ఈ విషయం కోసం ప్రార్థన చేస్తున్నాను అన్నట్లుగా నీ ప్రార్థన ఉండాలి. అట్లా ఉండాలి నీ ప్రార్థన. ఏమండి, 3 సంవత్సరాల క్రితం 3.5 సంవత్సరాల క్రితం మాకు చర్చ్ అన్నమల ఒక మన్నా చర్చ్ ఇంకో చర్చ్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది దాని దగ్గర. అందులో బైబిల్ ట్రైనింగ్ అయ్యి అసిస్టెంట్ పాస్టర్గా వచ్చిన కుర్రోడు షాలేం అని ఒక కుర్రోడు అన్నాడు. ఉన్నప్పుడు నా పైనుంచి వెళ్తా అన్న అనేవాడు, చిన్నోడే. ఆయన తమ్ముడు అనేవాడు, వచ్చి కాసేపు కూర్చునేవాడు. కొంచెం ఎప్పుడన్నా చాలా మంది వచ్చి వెళ్తా ఉంటారు, ఆ తమ్ముడు కొంచెం ఎక్కువసేపు ఉండేవాడు. మాట్లాడుకునే వాళ్ళం. ఆ బైబిల్ ట్రైనింగ్ కదా అడిగేవాడిని, వాళ్ళు ఏంటో మరి బైబిల్ ట్రైనింగ్ ఎందుకు చేస్తారు, ఏం చెప్పరు, అంత గోప్యంగా ఉంచుతారు, ఏం చెప్పరు జవాబులు. వదిలేరు బాబు, నాకు ఇది నాదే బెటర్, నా సబ్జెక్టే బెటర్ అనుకునేవాడు. నేను ఇది అడిగామా, అదేం లేదన్నా, దాని పెద్ద విషయం కదన్నా అంటారు అనమాట. సబ్జెక్ట్ చెప్పరు వాళ్ళు, నేర్చుకుని కూడా. సరే అయిపోయింది. ఒక రోజున లెగిసి చర్చిలో మాట్లాడుకుంటూ లెగిసి ఇలాగా నేను మన అల్మర్లోకి వస్తే అల్మర్ అంతా బుక్స్ ఉంటాయి నాయి, అదిగో ఇలా మొత్తం బుక్స్ ఉంటాయి. అన్న చాలా బుక్స్ ఉన్నాయి అన్న అన్నాడు. ఉన్నాయి ఏంటంటే వాడికి నేను కొన్ని బుక్స్ ఇచ్చా.
కొన్ని బుక్స్ ఇచ్చి ఈ చదువు చాలా వండర్ఫుల్గా ఉంటాయి, చాలా మన ప్రేయర్ లైఫ్ని ఛాలెంజ్ చేస్తే మనం బాగా ప్రేయర్ చేసుకోవచ్చు. ఒక బుక్ ఉంటుంది, అందులో దెయ్యాల గురించిన బాగా లోతైన సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఈ బుక్ చదువు, ఇది మనకు బాగా పనికొచ్చింది అనమాట, నెంబర్ 1 బుక్ ఇది అని వాడిని ప్రేమించి నేను 3 బుక్స్ ఇచ్చా. ఏమండి, వాడి పెళ్ళయింది, పెళ్ళైన లైఫ్లో కొత్తగా న్యూ లైఫ్లో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉండేవాడు. అయ్యింది, బుక్స్ ఇచ్చాను. కొన్ని రోజులకి వాళ్ళు ఆ హాస్టల్లో నుంచి వెళ్ళిపోయారు. అక్కడ సేవ చేయడం ఆపేసేసేసి తట్టబొట్టు సరిచేసుకుని తన భార్య వాళ్ళ నాన్నగారికి సేవ ఉంది, ఆయన సంఘాలు ఉన్నాయి, ఇక అక్కడికి వెళ్ళిపోయారు. ఇక ఆ సేవ చూసుకుంటానికి ఏమో వెళ్ళిపోయారు. నాకు కనీసం చెప్పలా, వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి ఇదేం కనపట్లేదని చెప్పి ఆరాధిస్తే, అన్నా నేను మా గారు వచ్చారని చెప్పను అన్నాడు. సరే బాగానే ఉంది, అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందనంటే ఇంకొక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారితో అన్నాను, అన్న నా దగ్గర నెంబర్ 1 బుక్స్ ఉన్నాయి, ఎత్తాను నాకని చెప్పని అలమర్తి తీస్తే అర్థమైంది ఆ బుక్స్ నా దగ్గరలో ఫస్ట్ ఈ కుర్రోడికి ఇచ్చానని చెప్పాను. ఇప్పుడు నాకు అనిపించింది, అరే ఆ కుర్రోడి దగ్గర బుక్స్ ఉండిపోయినాయి, ఈ బ్రదర్ కూడా ఇస్తే ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటారే అని చెప్పి ఆ బ్రదర్కి మెసేజ్ పెట్టా. 2.5 ఏళ్ళ క్రితం మెసేజ్ పెట్టా, నా బుక్స్ ఇస్తావా అని. భలేపని అన్నాను, నేను ఇక్కడికి వచ్చాను కదా ఇస్తాను అన్నాడు. మళ్ళీ చాలా జవాబు లేదు, మళ్ళీ మెసేజ్ పెట్టా. భలేపని అన్న అవి అక్కడ విజయవాడలో ఉండిపోయినాయి, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంచాను, పంపిస్తాను చెప్పుకొచ్చాడు. ఇంకొకసారి నేను మళ్ళీ ఆగిపోయా. 6 నెలలు గ్యాప్ వచ్చింది. ఈ బ్రదర్కి ఎత్తాననేటప్పటికి ఈ బ్రదర్ ఏమన్నారు, మొన్న బ్రదర్ నాకు బుక్ ఎత్తా అన్నారు అన్నాడు. ఈయనేమో నన్ను అడుగుతున్నాడు. మళ్ళీ అప్పుడు వెంటనే గుర్తొచ్చి అతను అడుగుతున్నా. ఇట్లా 2.5 ఏళ్ళు గడిచిపోయిందండి. ఏం చేద్దాం, అడుగుదామా ఆశలు వేసుకుందామా? ఒకటి ఆశలు వేసుకోవాలి, ఇంకొకసారి అడుగుదాం. అడిగా, జనవరిలో అడిగా, నో రిజల్ట్. ఈ జనవరిలో ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఎందుకు వదులుతా, వాక్యం ఉందిగా. అటు పక్కనోడికి ఇసుకు తెప్పించడమే దేవుడు చెప్పిన పని. ఆయన తెప్పించడం ఫస్ట్ పని. ఇది మనుషుల్లో కూడా వర్కౌట్ అయింది. ట్రై చేశా. జనవరిలో ఒకసారి అడిగా, ఫిబ్రవరిలో ఒకసారి అడిగా, మార్చిలో ఒకసారి అడిగా. ఫోన్ మార్చేసేటప్పటికి నేను ఏ సంవత్సరం అడిగాను ఆ సంవత్సరం ఆ చార్ట్ని డ్రాగ్ చేసి మరి పెట్టేవాడిని అనమాట. 2022లోనే 3 అడుగుతూ మొదలెట్టా. అక్కడ డ్రాగ్ చేసి పెట్టేవాడిని. అప్పుడు అడిగాను కదా గుర్తుందా అని చెప్పి. ఫోన్ మార్చినప్పటికి చాట్ పోయింది, బ్యాకప్ లేవు. మనకి ఎందుకు గతం అంతా, మనకి ఎందుకు వర్తమానంలో బతికితే బాగుంటుంది. గతంలో ఉన్న చెత్త చెదారంతా మనకి ఎందుకు వదిలేస్తాను. ఇప్పుడు గతాన్ని పెట్టుకొని నేను అయిపోయింది. అయిపోతే ఏమండి రీసెంట్గా 2-3 సార్లు అడిగా. పొద్దున ప్రేయర్ అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, నేను వాక్యం చదువుకుని నిద్ర వచ్చిందని చెప్పని సైలెంట్లో పెట్టి పడుకున్నా. లేచేటప్పటికి 6 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. ఎవర్రా అని చెప్పని చూసి కుర్రోడు ఫోన్ చేశా. ఏంటి తమ్ముడు అని చెప్పానంటే, అన్నా నేను నీ బుక్స్ పార్సల్ చేస్తానన్నా, నీ అడ్రస్ నాకు తెలియలా, పోయింది మొన్న పెట్టావు, అయితే నేను గన్నవరం బస్ స్టాండ్కి పార్సల్ చేశాను, రేపు వచ్చేస్తే అంట, నీకు వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది అని అంటే చెక్ చేసాను, వచ్చింది తమ్ముడు అని అంటే రేపు వచ్చి తేలి తెచ్చుకో అన్న, ఏమనుకో మాకు ఇన్ని రోజులు ఉంచానని చెప్పిన అన్నాడు. ఏమనుకోవడం పక్కన పెట్టు, నా ప్రయత్నం విఫలమైందా? ఈ విషయంలో నేను మనసులో అనుకున్నా, నేను నమ్మిన సిద్ధాంతం, వాక్యపు సిద్ధాంతం ఎప్పుడు వృధా కాదు. మొత్తం ఫోటోలు పెట్టారు అనమాట. అమెజాన్ ప్యాకింగ్ కవర్తో మొత్తం శుభ్రంగా ప్యాకింగ్ చేసి స్టిక్కర్లు వేసి, నీ బుక్స్ ఎక్కడ తడవకూడదని చెప్పి మొత్తం ప్యాకింగ్ చేశానన్నా. ఏ బుక్స్ పెట్టో చెప్పన్నా, కరెక్ట్గా నేను చెప్పిన 3 బుక్స్ ఉన్నాయన్నమాట. కారు చీకట్లో, కాంతిరేఖ ఒకటి, ఉద్యోగం ఎందుకు ఆలస్యం అవుతుంది, కొండల పేపర్, ఆ 3 బుక్స్ ఇచ్చి 3 బుక్స్ ఇచ్చాడు. మొత్తం 3 బుక్స్ పెట్టేశాడంట. రెగ్గొడ్డు అనుకున్నా. మాట్లాడతా ఫోన్లో, సరిచలేదా అది తిప్పికొడుతూ 300-400 చెయ్యు. విషయం అది కాదు. నాకు కావాలన్నా నా పిల్లడు ఒక మాట చెప్పేసి వదిలేసేవాడిని. చెప్పకుండా తీసుకెళ్ళాడు కదా. అసలు ఏంటి తన మనసు ఏంటి? అన్నిసార్లు అడిగినప్పుడు అన్నా నేను ఉంచుకుంటానన్నా అని అంటలా, ఇస్తామంటున్నాడు. ఇస్తా అన్నప్పుడు ఏం చేయాలి? దేవుడు నీకు అన్నీ ఇస్తానన్నాడు కదా. దేవుడు ఏదైనా తక్కువ చేస్తాడా? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయని వాడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు ఇవ్వడు? వాగ్దానం. నీకు మనిషిలాగా ఇస్తామని మళ్ళీ చెప్తున్నా. ఆయన కనుక అన్నా నేను ఉంచుకుంటాను అన్నా అని అంటే వదిలేసేవాడిని. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయిని కొంచెం గొడవడితే తెచ్చిపెట్టేది అనమాట. ఎట్లా కొట్టాలి, ఏ స్టాక్ అంతా చెప్తే తెచ్చిపెట్టింది. ఇక్కడ అదే సిటీబీఆర్ క్రైస్తవ సత్య గ్రంథశాలలో ఆ అమ్మాయి నాకు బుక్స్ తెచ్చిపెట్టింది అనమాట. ఎప్పుడు కూడా నేను కావాలంటే 150-200 పెట్టుకుంటా, 300 పెట్టుకుంటా బుక్స్ వచ్చేస్తాయి. విషయం అదే కాదు, నాకు ఇస్తా అన్నాడు. సో ఇస్తా అన్నప్పుడు ఏంటి? మాట ఇచ్చాడు కదా, ఎందుకు పోగొట్టాలి?
నేను మళ్ళీ అడిగా. ప్రభు మనకు మాట ఇవ్వలేదు, ప్రభు మనకు వాగ్దానాలు ఇవ్వలేదు. గ్రంథంలో ఎన్ని దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చాడు? మరి అప్పుడు మనుషులు ఇచ్చిన మాటనే ఇలా పట్టుకుని ఇస్తానోడు ఎందుకు ఇవ్వడని చెప్పి నిలబడే మనసు మనకి ఇచ్చినప్పుడు దేవుడు, ఆయన నీకు మాట ఇచ్చినప్పుడు మాట తప్పుతాడా? సున్నైన పిల్లన తప్పుతాడా? మాట ఇచ్చి మర్చిపోతాడా? ఇది మనుషులకు సాధ్యం, కానీ దేవుడికి మర్చిపోవడం సాధ్యమైద్దా? అవదు. ఇప్పుడు మర్చిపోడు. ప్రార్థించి నువ్వు మర్చిపోయి ఉంటావు. వాగ్దానం దేవుడు నీకు చేస్తే విన్నప్పుడు ఎక్సైట్ అయి నువ్వు మర్చిపోయి ఉంటావు. కానీ 2 విషయాల్ని ప్రభువు ఎప్పుడు మర్చిపోయే దేవుడైతే కాదు. 2 విషయాలను ఎప్పుడు మర్చిపోడు. ఒకటి నువ్వు చేసిన ప్రార్థన, 2 ఆయన ఇచ్చిన మాట ఆయన ఎప్పుడూ పోనివ్వడు, ఎప్పుడు వృధా చేయడు. కానీ మనకున్న బలహీనత ఏంటంటే, ఈ రాత్రి వాక్యం విన్నావు కాబట్టి ఉద్యోగం 4 రోజులు ప్రార్థన చేస్తావు, 5 రోజుకి టపా. ఈ విశ్వాసం ఉండదు, ఏమీ ఉండదు. నేను అంటున్నాను, విషయం ఏంటంటే ఈ రాత్రి ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో పాటు నీ జవాబు నేను పొందుకోలేకుండా ఆలస్యం అవుతానికి ఎక్కడన్నా నా విధేయత అడ్డుపడుతుందా అనే మాట కూడా మనం ప్రభువుని అడగాలి. ఇప్పుడు నేను ఇలా కూర్చుంటే నాకు అర్థమైంది, నా పేపర్ ఒక చోట ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని అడిగితే అర్థమైంది, నీకు ఒక పేపర్ తక్కువైందని చెప్పాను. నా అప్లికేషన్ ఎందుకు ఆగిపోయింది ప్రశ్నిస్తేగా తెలిసింది. ఇలా బడి ఉంటేగా తెలిసింది, దాన్ని కనిపెడితేగా తెలిసింది. నాకు నా పని జరగాల్సిన పని ఎందుకు జరగలేదని అంటే, చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా? మీ సేవలో డబ్బులు కట్టొచ్చాను, మరి గవర్నమెంట్ కట్టినట్టే కదా. ఆ డబ్బులను బట్టి నాకు పని అవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా, చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? చేయాల్సిన వాళ్ళు ఎందుకు చేయాలని నిలబడితే, ఎందుకు చేయలేకపోయామో వాళ్ళ కారణం చెప్పినప్పుడు, చేస్తానని చెప్పిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నీ జీవితం ఎందుకు చేయట్లేదో నువ్వు అడిగితే చెప్తాడు. అది నీ విశ్వాసంలో లోపం ఉందా, నీ ప్రార్థనలో లోపం ఉందా, నువ్వు చేసిన కొన్ని అవిధేయతలు అడ్డుపడిపోయి ఆయన రక్షించకుండా, ఆయన కార్యం చేయకుండా అవి అడ్డుపడలుగా పడిపోయినాయా? నువ్వు అడిగితే నీ లోపాలను బయలుపరిచేవాడుగా ఉన్నాడు తప్ప 4 రోజులు ప్రార్థన చేసేసేసి ఇక నేను విసిగెత్తిపోయాను, ఇక నేను చిర్రెత్తిపోయాను, ఇక నేను నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అని అంటే, నేను అంటున్నాను, బండలు గరగో, కొండలు గరగో, అవి కఠినంగానే ఉంటాయి. కానీ ఏమండి, మొన్న ఎక్కడో చదివా, నువ్వు ఒక బండను పెట్టి ఆ బండ మీద డ్రమ్ము నీళ్ళు ఎత్తిపోసిన ఆ రాయి ఏం కాదు. దాన్ని చూరు కింద పెట్టావనుకో, కొన్ని రోజులకి దానికి గజ్జం పడుతూ మొదలైంది. ఏంటి తేడా అమ్మా? అయిపోయింది. దాని కన్సిస్టెన్సీ అంటే నిత్యము దాని మీద చినుకు నువ్వు డ్రమ్ము నీళ్ళు పోసిన అవని పని చినుకు పడిన చోట కొన్ని రోజులకండి ఆ బండలో పగుళ్ళు ఆటోమేటిక్గా ఏర్పడతాయి అన్నమాట. ఉపవాసం ఉండి ఉద్యోగంగా సంవత్సరం మొత్తం ప్రార్థన ఒక రోజు చేస్తావా? రోజు తిన్నగా ప్రార్థన చేస్తావా? అమ్మో చేస్తున్నారా? నాకైతే ఉద్యోగం ఉపవాసం కనపడింది. మిగతా రోజుల్లో పొర్రపాటున దైవజనుడిగా నాకు తెలిసి ఎవరి ప్రార్థన సామర్థ్యం ఎంత ఉందో నాకు తెలీదా? అర్థమైందన్న పాట. ఒకేసారి డ్రమ్ము నీళ్ళు పోయి ఆ రాయి ఎక్కడికి ఏం కదలదు, అట్లా ఉండిపోద్ది అంతే. దాన్ని తీసుకెళ్ళి సూర్య కింద పట్టి నీళ్ళు పడే సూర్య కింద పెట్టనమాట. చర్చికాడ రేట్ల మీద నుంచి నీళ్ళు కారుతాయి కదా, మీరు వచ్చి చూడండి. సిమెంట్ వేసిన చోటే కానీ రాయేసిన చోట కానీ ఆ పడిన చోటల్లా ఆ చిన్న గుంట, మైనూట్ గుంట పడింది అనమాట. కొన్ని సంవత్సరాలకి అది పెద్ద గుంట అయిపోద్ది. ఎందుకు? నిత్యము ఒత్తిడి దాని మీద పడుతుంది. ఒకేసారి ఎండిపోతుందా మార్పు రాదు, కానీ నిత్యము పడే ఒత్తిడి దాని దారి వేరుగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి. నీ ప్రార్థన ఎందుకు వృధా అయ్యిద్ది అనుకుంటున్నావు? దానిలో ఉన్న నీ తీవ్రతను బట్టి, దానిలో నువ్వు ఎంత పోరాడుతున్నావు, పెందుగులాడుతున్నావు అనే దాన్ని బట్టి నీకు ఎలాంటి జవాబు రావాలా. ఆ ప్రార్థన చేస్తూ ఎందుకు రావట్లేదు ప్రభువా అని చెప్పారంటే, నువ్వు వేచి చూడాల్సిన నిరీక్షణ సమయమో, అడ్డుపడుతున్న పాపమో నువ్వు ప్రశ్నిస్తే బయలుపరచబడింది. ఏమండి, ఎట్లాగే చెప్తారు ఏమీ కాదు అన్నోడికి ఏమీ కాదు ఎందుకయిద్ది? లేదు నేను ప్రయత్నిస్తున్నాను పని అయ్యిద్ది అన్నోడికి పని అయ్యిద్ది. నా జీవితంలో అయ్యింది, అనేకుల జీవితాల్లో అవుతుంది. నువ్వు ఈ విధానం పరీక్షించగలిగితే నీకు కూడా అవుద్ది. హల్లెలూయా. ఎందరికో ఎన్నో కావాలి, కానీ ప్రభు దగ్గర అన్నీ ఉన్నాయి. నీకు కావాల్సిన భూమి మీద ఉన్న 800 కోట్ల మనుషులతో పాటు కోట్ల జీవరాశికి సప్లై చేస్తున్న ప్రభువుకి నీకు కావాల్సిన ఏమండి, ఎడమ చేతి గోరులో మట్టిలో ఆటమ్స్ లెక్కేస్తాను చూడండి, కార్బన్ ఆటమ్స్, వాటిలో మైనూట్ పార్ట్ నువ్వు కోరుకునేది. ఆయన గుప్పిలు వీపి ఎన్నిటిని పోషిస్తున్నాడు తెలుసా? ప్రభువు గుప్పిలు వీపి ఎన్నిటిని పోషిస్తున్నాడు తెలుసా? ఈ భూమి మీద ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో నీకు తెలుసా? పక్షుల్లో, జంతువుల్లో, నీళ్లలో
నీళ్ళలో ఉన్న చేపలే కానీ, ఎగిరే పక్షులే కానీ, భూమి మీద ఉన్న జంతువులే కానీ, పాకేవే కానీ, పురుగులే కానీ, వీటన్నిటికి కావాల్సిన ఆహారము గుప్పిలు విప్పి ఆయన ఇస్తుంటే తన పోలికలో ఉన్న మనుషులకి ఆయన ఇంకెంత ఇవ్వాలి? కానీ మనకి ఆయన గుప్పిల్లో తీసుకోవడం రావట్లా. ఆయన గుప్పిలని విప్పేలాగా ఆయన్ని మొరపెడుతూ మనకి రావట్లేదండి. పేరుకు దేవుని బిడ్డలమే, పేరుకు మందిరానికి వెళ్తాం, ప్రార్థనలో మాత్రం శూన్యం, ప్రార్థనలో మాత్రం సున్నా. నేను అంటున్నాను, నీ ప్రార్థనలో ఉన్న నీ తీవ్రతే, నువ్వు ప్రార్థన ద్వారా ప్రభువుని నిత్యము చేసే ఒత్తిడి ఎంత ప్రతిఫలం తేవాలనేది నీకు ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, మేము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన. ఎందుకు కనికరపడ్డాడు? మనకందరికీ తెలిసిన సత్యమే, కానీ మరలా ఈ రాత్రి నేను ప్రేరేపించబడి మాట్లాడుతున్నాను. బాబాయ్ దగ్గర గొడవ అయినప్పుడు నీతో ఉండని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు గుడికెళ్తే నేను ఎడమకి వెళ్తాను రా, నువ్వు ఎడమకెళ్తే నేను గుడికి వెళ్తాను రా అంటే ఆ ఏదో తోటలా కనిపించిందంట సొదొమ గొమొర్రా, కంటికి కనపడంగానే వెళ్ళిపోయాడు. ఏమండి, పాపం ఎప్పుడు కంటికి అందంగానే కనపడుద్ది. సొదొమ గొమొర్రా లోతుకి ఏదో తోటలా కనపడింది, ప్రభువుకి శిక్షించబోతున్న ఉగ్రతా స్థలంగా కనపడింది అనమాట. సొదొమ గొమొర్రా మొరపెడుతుంది, పట్టణం మొరపెడుతుంది, నేల మొరపెడుతుంది. ఇలాంటి పాపలు నా మీద ఉంచో, వీళ్ళు చేసే పాపాలు చూడలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, ఈ దరిద్రులు నేను ఎందుకు మొయ్యాలి అని చెప్పని భూమి దేవునికి మొరపెట్టింది. భూమి దేవునికి మొరపెడితే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మాట అబ్రహాముకి చెప్పాడు. అబ్రహామా, సొదొమ గొమొర్రా నాశనం చేయబోతుంది, సొదొమ గొమొర్రా నాశనం చేయబోతానని చెప్పినప్పుడు తన తమ్ముడు కొడుకున్న కారణం చేత సొదొమని కూడా కాపాడాలనే మనసుకు వచ్చాడు. సొదొమ కోసం కూడా ప్రార్థన చేశాడు. నేను అంటున్నాను, సొదొమ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొదొమను కాపాడలే, కానీ సొదొమలో ఉన్న లోతు మీద కనికరపడ్డాడు. నేను చెప్పింది ఏంటంటే, లోతు తొందరపడలా. అమ్మో, నేను భయంకరమైన స్థలంలో ఉన్నాను, ఈ కీడులో నుంచి నేను బయట పడిపోవాలి, ఈ ఉగ్రతలో నుంచి నేను బయటకు రావాలి. ఈరోజు ఎవరు పాపములో ఉన్నారో వాళ్ళకి ఇది కీడు, ఇది భయము, ఇది దేవుని శిక్ష, ఇది దేవుని ఉగ్రత తెచ్చే క్రియలు, కాబట్టి బయటకు రావాలనే తొందర వాళ్ళకి రాదు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను బట్టి దేవుడు వారిని తొందరపెట్టి, వారికి మనసు లేనప్పుడు కూడా వారి మీద కనికరపడి వారి చేతిని పట్టుకుని బలంగా పాప ఊబిలో నుంచి, బంధకాల్లో నుంచి బయటికి తీసుకుని వస్తాడు. ఇది ఆది కాండంలోనే మనం చూసాం, కానీ ఈ రోజుకి మనం దాన్ని అప్లై చేయట్లా. మాటలతో కొల్లబడుస్తామో, లేకపోతే నీ వలన నేను విసిగిపోయానని చెప్పి విరక్తి చెందిన మాటలతో మనుషుల్ని మనము ద్వేషముతో చూడడమో, అనీజీగా వాళ్ళతో ఉండటమో ప్రవర్తిస్తున్నాం తప్ప అబ్రహాం మనకు ఒక మార్గం చూపించాడు. ఆ మార్గం ద్వారా మనం ముందుకెళ్దాం అనేది ఈ రోజున జనాల్లో కనబట్ల. నాకు ఈ సంవత్సరం ఆశ్చర్యం ఏంటంటే, ఒకటి ఎజ్రా విషయం అయితే 2 మోహన్ రావు అంకుల్ అనుకున్న వస్తున్నాడు ప్రార్థనకి. మనం వానబడింది అనుకుంటా, మొన్ననే ఇప్పుడు వస్తాడా అనుకున్నా, వచ్చేదేనంట. ఏమండి, ఆయనకి ఏమన్నా ప్రార్థన వచ్చా? ఆయనకి ఏమన్నా ఈ రోజుకి ఏమన్నా పాపం మీద జయము కానీ విరక్తి కానీ ఉందా? మరి ఎందుకు వస్తున్నాడండి? నిత్యము సంఘము కుటుంబము చేసే ప్రార్థన దేవుడు త్రోసివేయడు. నువ్వు అనుకున్నప్పుడు కాదు, ఆయన అనుకున్నప్పుడు చేస్తాడు. ఆయన అనుకునేదాకా నువ్వు ఆగాలిగా. ఏమండి, నువ్వు రీజన్ ఏదైనా చెప్పొచ్చు, ఆ కీడు జరిగింది కాబట్టి వచ్చాడు, భయపెట్టాం కాబట్టి వచ్చాడు. నువ్వు భయపెడితే ఎవడు రాడు, దేవుడు చెప్తేనే వస్తాడు. ఏమండి, వీళ్ళు వెళ్ళి అక్కడికి చెప్పారు, లోతు లే త్వరపడు, ఈ ఊరు దోషలో చచ్చిపోతావనంటే చెప్పినా తన వల్ల కాల, లోతు వల్ల కాల. కానీ చేసిన ప్రార్థనకి దేవుడు దాటి వెళ్ళలేడు, ప్రార్థన ఎప్పుడు తోసేలేడు. కాబట్టి కనికరం పడ్డం వల్ల భార్య చేతులు, భర్త చేతులు, పిల్లల చేతులు పట్టుకుని ఆ దేవతలతో నడిపించిన వాడిగా బయటికి ఉన్నాడనమాట. హల్లెలూయా. నువ్వు ప్రభువుని తొందర పెడితే ప్రభువు నీ వారిని తొందర పెడతాడు. నీకు అర్థమైందండి? నువ్వు ఎవరిని తొందర పెట్టాలి?
తొందర పెట్టాలి. ప్రభు ఏం చేస్తాడు? నువ్వేం చేస్తావు? నువ్వు నీ వాళ్ళు తొందర పెడతావు. ఈ జన్మ కదా అవ్వదే, కాలం తొందర పెడతా కూర్చుంటే అవ్వదు. నువ్వు పోరాడాల్సింది దేవునితో అని చెప్తే నువ్వు మనిషితో పోరాడుతూ కూర్చుంటే నువ్వు కార్యం ఎక్కడి నుంచి వస్తావు? నువ్వు పోరాడాల్సింది ఎవరితో? దేవునితో కదండి. నువ్వు ఎవరితో పోరాడుతున్నావు? మనుషులతో. హల్లెలూయా. 2023లో సంఘంలో కొన్ని డిస్టర్బెన్స్లు వచ్చినప్పుడు, కరెక్ట్గా ఉపవాసాల్లో కొన్ని డిస్టర్బెన్స్లు వచ్చినప్పుడు మాట్లాడి సమాధానం పడదామని ప్రయత్నం చేసినప్పుడు మాటలు తవలా. నేను దేవుని దగ్గరికి వెళ్ళా. నేను యథార్థున్నో కపటం కలిగిన వాడినో నీకు తెలుసు. నేను ఈ సేవను ఎలా చేస్తున్నానో, ఏ ఉద్దేశంతో చేస్తున్నానో నీకు తెలుసు. సంఘానికి మేలేదో అది మాట్లాడితే కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ అర్థం కావట్లేదు నాయన, అర్థమయ్యేలాగా నువ్వు చెయ్యి. సేవ ముందుకెళ్ళే మార్గాలు కొన్ని ఉన్నాయి, నాకు అర్థమైనా కొందరికి అర్థం కావట్లేదు నాయన అని చెప్పి అడిగినప్పుడు నేను ఆ ప్రార్థన సంవత్సరం చేశా. దేవుని మందిరంలో సంవత్సరం కన్నీరు గార్చా. నా దగ్గరే కపటం లేదు, కానీ సేవకి ఏది న్యాయమో జరగట్లేదు, ప్రభువే ఒక కార్యం చేయాలి అని చెప్పినప్పుడు పోయిన సంవత్సరం ఉపవాసాల్లో దేవుడు నాకు వచ్చిన మనసు వీళ్ళకి అర్థమయ్యేలాగా చేశాడు. నా మనసులో ఉన్న ఆ ఆలోచన ఏంటో, ఆ తప్పునేంటో ఇక్కడ అర్థమయ్యేలా చేశాడు. పోయిన సంవత్సరం ఆఖరిలో ఇక్కడ న్యాయం జరిగింది కదా, అక్కడికి వెళ్ళాం భీమవరం. అక్కడికి వెళ్ళినప్పుడు పోనీలే ఇక్కడ ఒక సమస్య పరిష్కారం అవుతున్నట్టే అక్కడ ఒక సమస్య పరిష్కరించేస్తాడని దేవుడని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి ఆశగా ఎదురు చూస్తున్నాం అనమాట. కళ్ళల్లో ఒత్తిలేసుకుని చేసిన కష్టం ఎక్కడికి పోద్ది, పడిన ప్రయాసం ఎక్కడ పోద్ది. పిలుస్తారు జనవరిలో, పిలుస్తారు ఫిబ్రవరిలో, అక్టోబర్ కూడా వచ్చేసే. ఏమండి మళ్ళీ కరెక్ట్గా ఉపవాసాలకు వచ్చాం. సంవత్సరం తిరిగిందా? నాకు ఇందాడు వచ్చేటప్పుడు అదేలే ఇంకొక 40 సంవత్సరం అయింది కదా. నాకు వచ్చేటప్పుడు అంతకుముందు సంవత్సరం దేనికోసం ప్రార్థన చేసామో పోయిన సంవత్సరం అది చేశాడు. పోయిన సంవత్సరం దేని మీద ఆశ పెట్టామో ఈ సంవత్సరం వచ్చినప్పుడు దానికి దారులు ఏర్పాటు చేస్తున్నాడు. మరి వృధాగా పోతుంది ఎక్కడుంది? వృధాగా పోయేది ఎక్కడుంది? స్తోత్రం చెప్పు. అది రుచి చూస్తున్నాం కాబట్టి, అది అనుభవిస్తున్నాం కాబట్టి, సావకుడు నువ్వు చెప్తావని కాదు, నీ కళ్ళ ముందే కొన్ని రుచి చూస్తున్నాం కాబట్టి, అనుభవిస్తున్నాం కాబట్టి నువ్వు ఎందుకు నిరుత్సాహపడాలి? ఎందుకు నిస్పృహలోకి వెళ్ళాలి? ఎందుకు విశ్రాంతి ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు విశ్వాసంగా ప్రార్థన చేయలేకపోతున్నావు? కళ్ళ ముందు కనపడుతున్నాయి, అవుతున్నాయి. ఒంటరిగా దేవుని మందిరంలో నేను ఏం చేస్తానో మీకు తెలియదండి. నాకు ఏదైనా విషయంలో నొప్పి కలిగినప్పుడు నేను దేవుని దగ్గర ఎంత ఏడుస్తానో మీకు తెలియదండి. స్తోత్రం చెప్పు. అది ఎవరికీ తెలియదు, కానీ తెలిసినోడు చూస్తా ఊరుకోడు. మన దగ్గర నేను చెప్పా, కపటమో పాపమో ఉండి ప్రార్థన చేస్తే ముందు నువ్వు మారరా అంటాడు. కానీ మనం యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం న్యాయంగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు అన్యాయం జరుగుతుంది అని అంటే మన పక్షాన మనుషులు ఉంటారు, కానీ ఎవరు ఉంటారండి? ఆ అన్యాయస్తుడే చేశాడు కదా, నేను చేయనా అంటున్నాడు. వాడు ఒక అన్యాయస్తుడే న్యాయాధిపతి. ఆ విధురాలు పోరు పళ్ళకి ఆడే చేశాడు కదా. నేను కదా న్యాయం చేసేవాడిని భూలోకం అంతటికి. అన్యాయస్తుడి ద్వారా న్యాయం జరిగినప్పుడు మరి న్యాయస్తుడి ద్వారా ఇంకెంత న్యాయం జరగాలి? అన్యాయస్తుడు మూలంగానే అంత న్యాయం జరిగింది అక్కడ. మరి న్యాయస్తుడి దగ్గర నువ్వు అదే పోరాటం చేస్తే నీకు ఇంకెంత న్యాయం జరగాలి? చూసేవారు వినేవారు ఆశ్చర్యపడే అంత జరగాలి. హల్లెలూయా. అక్కడ లోతుకేం పుట్ల, అమ్మో ఇంకేముంది, ఇది పట్టణం నాశనం అయిపోతుంది, ఇంకేముంది. ఈ రోజున మన వారికి పుట్టట్లా. వారు ఏ పాపములో ఉన్నారు, ఏ బంధకాల్లో ఉన్నారు, ఏ ఉగ్రత కింద ఉన్నారు. ఈ కీడు తరం తర్వాత తరం ఎలాగా వారి మీదకి పనిచేస్తుందో అర్థం కావట్లా. ఆ పాపం అనే భ్రమ వారిని కఠినపరిచేస్తుంది. నువ్వు చేయాల్సిందేంటి? ప్రభువా నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళకి ఏమీ చెప్పను, నేను నీ దగ్గరే మొరపెడతా, నీకే చెప్తా, నువ్వు ఈ కార్యం చేయాల్సిందే. మొరపెట్టు. ప్రతిరోజు అదే మొదటి దినం అన్నట్లుగా మొరపెట్టు. ప్రతిరోజు అదే మొదటిసారి నువ్వు ఈ విషయం కోసం ప్రార్థన చేస్తున్నావు అన్నట్టుగా మొరపెట్టు. మనం ఏంటంటే ఈ విషయం ఇంకెన్నాళ్ళు ప్రార్థన చేస్తాంలే, మనం స్కిప్ చేసేస్తాం. నేను చెప్తున్నా, నువ్వు స్కిప్ చేసింది కూడా దేవుడు చేస్తాడు. నువ్వు వదిలేసిన ఒకప్పుడు చేసావుగా. 2016లో టీవీలో ఈ ఎనికేపాడు దగ్గర ఆ పరిచర్లో కొన్ని డిస్టర్బెన్స్లు వచ్చినాయి అని చెప్పి నేను చూసినప్పుడు నాకు అనిపించింది, అయ్యా అలాంటి వాళ్ళకి ఎందుకు సేవించో?
నాలాంటి వాళ్ళు కరెక్ట్గా చేద్దామని మనసున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. 2016లో ఆ బాధ అంటే సంఘానికి ఎంత అవమానం వచ్చిందే సేవకుడు మూలంగా, దేవునికి ఎంత అవమానం వచ్చిందే సేవకుడు మూలంగా అని చెప్పని నేను ఒక 10 రోజులు, ఒక 4 రోజులు ప్రార్థన చేశాను 2016లో. 2019లో దేవుడు సేవ ఇస్తానని చెప్పిన తర్వాత, 18లో ఇస్తానని చెప్పిన తర్వాత 19లో ఇప్పుడు విజయవాడలోనే ఇచ్చాడు. ఒక రోజు నేను బండి మీద వస్తున్న విజయవాడ, ఆలోచిస్తుంటే దేవుడి మాట గుర్తుందా, నువ్వు అడిగింది చేశాను. నేను చేసింది అన్నాళ్ళు లేదు, ఒక 4 రోజులు చేసుకుంటా. గుర్తుందా, నువ్వు అడిగిందే చేశాను. ఏంటిది నువ్వు విజయవాడలో సేవ అడిగావు, నేను అడిగా ఆ రోజే, అప్పుడు ఆ నెలతోనే ఆపేసా, అది జరిగిపోయి 3 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ దేవుడు నాకు ఎక్కడ పరిచయం ఇచ్చాడు. కొన్ని విషయాలు ఆశ్చర్యం వేస్తాయండి. దీని తర్వాత భీమవరం వెళ్ళాం, దీని తర్వాత నూజివీడు వెళ్ళాం, దీని తర్వాత దుర్గాపురం వెళ్ళాం, ఇబ్రహీంపట్నం వెళ్ళాం. ఎక్కడన్నా దేవుడు మాట్లాడతాడా? ఎక్కడన్నా సేవ మొదలు పెడదామా, మరొక దారి చూసుకుందామా, మరొక సేవల అంటే మరొక బ్రాంచ్ చేద్దామా అని చెప్పి ప్రయత్నం చేసాం. దేవుడు ఎక్కడా మాట్లాడాలి. కానీ ఇక్కడ మాత్రం ఆ రోజు నువ్వు అడిగావుగా, ఇక్కడే చేయి అదేదో అని చెప్పని ఇక్కడే ఇచ్చాడు అనమాట. అంటే మనం చేసిన ప్రార్థన మనం మర్చిపోతున్నా, దేవుడు తను ఎంతగా తన పుస్తకాల్లో రాసుకుంటున్నాడు నీకు అర్థమైతే నువ్వు ప్రార్థన చేయడానికి మర్చిపోవు, ప్రార్థన చేయడానికి బద్దకెచ్చో, ప్రార్థన చేయడానికి వెనకడుగు వేయో. నీ ప్రార్థన పనిచేస్తున్న విశ్వాసం నిరంతరం బలపరిచింది. నీకు ఓపిక ఉన్నా లేకపోయినా ఉన్న ఓపికతోనే ప్రార్థన చేసేలాగా నిన్ను ఈ వాక్యము, ఈ మాట, ఈ విశ్వాసం నిన్ను ముందుకు తోసేది తప్ప ఈ పూట చేయకపోతే ఏం కాదులని నిర్లక్ష్యంతో నిన్ను ఉంచదు నీ హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగున్నావండి ఈ రోజున దేవుని బిడ్డలో? ఎన్ని చూస్తున్నావండి, ఎన్ని కార్యాలు చూస్తున్నావండి. ఈ సంవత్సరంలో ఎజ్రా మారాడనంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు, కానీ దాని వెనక ఎంత ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన వృధాగా పోయిందా? నేను ఎప్పుడు చెప్తాను, నాన్న ఒకరోజు అన్నాడు, ఎందుకండి ఆడు మారడండి, మీరు వృధా ప్రయాస అన్నాడు. క్రీస్తు మా ప్రయాస ఎప్పుడు వృధాగా పోదు. నీది పోదు, ఎవరిది పోదు. క్రీస్తునందు ప్రయాస వృధాగా పోయిద్దా? పోదు. కాబట్టి ఈ రాత్రి నేను అడుగుతున్నా, నీ ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నావు? ఒక వ్యక్తి మార్పు కోసమేనా? అయితే ప్రభువుని అడుగు, అయ్యా లోతుకు తెలియకపోతే ఎంతటి ఉగ్రత రాబోతుందో. అబ్రహాం ప్రార్థన చేస్తే లోతు మీద కనుగరపడి లోతు చెయ్యి పట్టుకుని మరి బయటకు తెచ్చావంటగా. నా వాళ్ళకి అర్థం కావట్లేదు, నా బంధువులకు అర్థం కావట్లేదు, నా కుటుంబీకులకు అర్థం కావట్లేదు. నా ప్రార్థన ద్వారా వాళ్ళ మీద కనికర పడవా? వాళ్ళకి అర్థమైతే వాళ్ళు అలా ఉండరు, వాళ్ళకి అర్థం కాక ఆ పాపంలోనే అలా మగ్గిపోతున్నారని చెప్పని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా నీ పరిశుద్ధమైన రక్తమును వారి మీద ప్రోక్షించువా అని చెప్పిన అడుగు. ఏమండి, మనము ప్రభు రక్తం మన మీద పడాలని స్వీకరించాలండి. ప్రభు రక్తం మన మీదకు రావాలి, ప్రోక్షించబడాలని చెప్పని ప్రార్థన చేయాలండి. ఎందుకంటే మనిషి రక్తం, ప్రభు రక్తం చాలా వ్యత్యాసం. మనిషి రక్తం తీర్పును కోరుతుంది, ప్రభు రక్తం ఏమండి క్షమాపణ కోరుతుంది. హేబేలుని కయ్యూను చంపేసినప్పుడు భూమిలో నుంచి రక్తం మొరపెట్టింది, నాకు న్యాయం చెయ్యవా అని. శిలువ మీద ప్రభు రక్తం చిందిస్తున్నప్పుడు వీరేం చేస్తున్నారు ఎరుగురు కాబట్టి క్షమించు అని. నువ్వు ప్రభువుని అడుగు, ప్రభువా నా వారి మీద నీ రక్తాన్ని ప్రోక్షించు, నా వారి మీద నీ రక్తాన్ని ప్రోక్షించు. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు గుడ్డిగా బ్లడ్ ఎక్కిచ్చేస్తారా? ఏం చేస్తారు? అటు వ్యక్తి ఎలాంటి వాడైనా వాడు 3 నెలల ముందు వరకు జ్వరం కానీ ఏం కానీ వచ్చి ఉండకూడదు. గడిచిన 3 నెలల క్రితం లోపు వాడికి ఏ జ్వరం లాంటివి, ఏ బలహీనత లాంటివి ఏవి ఉండకూడదు. వాడు నిన్న 48 గంటల లోపు మందు తాగిన వాడు అవ్వకూడదు, పచ్చబొట్లు పొడుచుకున్న వాడు అవ్వకూడదు. ఎన్ని కేర్లు తీసుకుంటారో బ్లడ్ తీసుకుంటాకి, జడపడ తీసుకోరు. బ్లడ్ నీకు సరిపోవాలి, నీ బ్లడ్ సరిపోవాలి. ఆ బ్లడ్లో ఎటువంటి వైరస్ కానీ, ఎటువంటి బ్యాక్టీరియా కానీ, ఎటువంటి డిసీజెస్ కానీ, ఇన్ఫెక్షన్ ఏమి ఉండకూడదు. అప్పుడు ఆ బ్లడ్ నీకు ఎక్కితే నీ బతుకుతావు. ఆ బ్లడ్లో ఏదైనా రోగం ఉందనుకో, అది నువ్వు ఎక్కిచ్చారనుకో, నీకు ఆల్రెడీ 5 లీటర్ల బ్లడ్ ఉంది, ఆడి దగ్గర నుంచి 1/4 లీటర్ బ్లడ్ ఎక్కిచ్చారు. ఆల్రెడీ 5 లీటర్ బ్లడ్లో ఈ 1/4 లీటర్ ఎక్కితే ఏమైంది? 1/4 లీటర్ అక్కర్లేదు, సుక్కబడినా కానీ అందులో ఏదన్నా ఉంటే అయిపోయాడు మటాష్. 1/2 లీటర్ ఏం అక్కర్లేదు. మొన్న ఏదో హాస్పిటల్ అంటే మీరు న్యూస్ చూసారో లేదో, ఆ తల్లిది బీనో సీనో ఏదో అయితే ఎక్కిచ్చారంట. ఎక్కించకూడదు అట్లా. తర్వాత రక్తం గడ్డలు కట్టేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ నరాల్లో. వాళ్ళకి రక్తహీనత వచ్చేస్తుంది, వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అయిపోద్ది, చాలా ఎఫెక్ట్ అయిపోద్ది. అది తెలుసుకున్నాక ఆ తల్లి అక్కడే చెప్తున్నాడు, నాది బి అని చెప్తుందంట. ఈ ట్రైనింగ్ వాళ్ళు ఎవరో ఉంటారుగా, ఆ తెంగర ఏదో పెట్టేసిందండి, అది కాదు ఇదిలే అని చెప్పి పెట్టేసిందంట. రచ్చ అయిపోయింది సీన్ అక్కడ.
ఎందుకు? ఆ బ్లడ్ మిస్ మ్యాచ్ అయిపోద్ది, ఎక్కదు. అయితే ఒక చిన్న వైరస్ ఉన్నా, ఒక చిన్న బ్యాక్టీరియా ఉన్నా ఎదుటివారి రక్తం మనకి ఎక్కితే వారు వాడింది కానీ, వారు ముట్టింది కానీ, వారు ఏదైనా మనం అది చేసిన మన బాడీ అంతా పాడైపోతుంది. నువ్వు ప్రభు రక్తాన్ని ఎందుకు కొనాలో చెప్పనా? అది పరిశుద్ధమైన రక్తం కాబట్టి, అది పాపములు కడిగే రక్తం కాబట్టి, అది అమూల్యమైన రక్తం కాబట్టి, అది వెల ఇచ్చిన రక్తం కాబట్టి, విమోచించే రక్తం కాబట్టి, అది నీ వారి మీదకి వచ్చి పడితే నీ వారిలో ఉన్న పాపము అపవిత్ర కడిగివేయబడ్డమే కాకుండా తమ మీద ఉన్న ఆ రక్తము, అయ్యా ఇదిగోండి, ఈ ప్రసాద్కి ఏమీ తెలియదు, ఈ ప్రసాద్ని కొంతకాలం క్షమించు. నువ్వు చేసిన మొర్రకి ప్రభు రక్తం ఆ బిడ్డ మీదకి వస్తే ఇప్పుడు ప్రభు రక్తము ఆ బిడ్డలో నుంచి తండ్రికి మొరపెడతా ఉంటుంది. ప్రసాద్కి తెలియట్లేదు, ప్రసాద్ని క్షమించు. వెన్లాకి తెలియట్లేదు, సోనీకి తెలియట్లేదు, వాళ్ళని క్షమించని ఎవరు చెప్తారు? వీళ్ళు చెప్పరు, తల్లిదండ్రులు కూడా చెప్పరండి. మా అమ్మాయికి తెలియక అందలేండి చెప్పరండి వీళ్ళు కూడా. ప్రభు రక్తం నీ మీద నిలుచుంది, ప్రభు రక్తం నీ పక్షంగా మొరపెడుతుంది. ఆయన నిరంతరము తండ్రి కుడి ఉపాసన మన కోసం విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఏంటంటే, అయ్యా నీ రక్తం నా వారి మీద ప్రోక్షించవా. ఆయన రక్తం తాకిన ఏమంటే ఆ గొల్గతా కొండలు బండలు బద్దలైపోయినాయి. నీ వారు కఠినపరచబడిన హృదయాలు ప్రభు రక్తం ప్రోక్షించబడినప్పుడు ఏమండి మైనం కరిగినట్టు కరిగిపోతాయి. వారిలో ఉన్న బండ, వాళ్ళలో ఉన్న కొండ, పాపము ఏదైనా కానీ నువ్వు విసుగులేని ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నీ ప్రార్థన ఆలకించి వారిని కటాక్షించి ఆయన రక్తము ప్రోక్షించినప్పుడు ఎలాగంటే ఏమండి మైనం కరిగినట్లు ఆ కొండ బండ అంతా కూడా కరిగిపోతుంది. స్తోత్రం చెప్పండి. పొద్దున్న లేసి న్యూస్ చూస్తుంటే, న్యూస్ అంటే నేను టీవీలో చూడండి, ఫోన్లోనే చూస్తాను. ఆ న్యూస్ చూస్తుంటే ఏమండి ప్రతి కర్నూలులో బస్సు తగలడిపోయిందంట. సాయంత్రం వీడియో చూస్తుంటే నిండు వర్షం అండి. ఒక పక్క విభత్సంగా వర్షం పడుతుంది, ఒక పక్కన తగలడిపోతుంది, లోపల కాలిపోతున్నారు. వీడియో వచ్చింది నా ఫోన్లో ఉంది, మీరు చూడలేదు? ఒక పక్క వాన వస్తూనే ఉంది, ఒక పక్క కాలిపోతూనే ఉంది. అగ్నికి ఉన్న సామర్థ్యం అలాంటిది. ప్రభు రక్తానికి ఉన్న సామర్థ్యం దానికన్నా గొప్పది. నీ వారు నా రక్తం కిందకి తెమ్మని ప్రభుని అడగాలి, అంతే. ఆ రక్తం ప్రభు ఆత్మ సంబంధంగా ప్రోక్షించినప్పుడు ఆ అంతరంగం ఎలాంటిదైనా ప్రభు చేత మార్చబడుతుంది. అది కాలిపోతుంది, అది కరిగిపోతుంది, ఆ మాలిన్యం తొలగిపోతుంది. ఆ బాధ్యత నీ మీద మోపబడింది, ఆ భారం నీ మీద మోపబడింది. దానిలో విసుగు చెందడం అనేది చేయకూడదు. విసుగు లేకుండా చేయాలి. ఒక రోజున ప్రతిఫలం వచ్చినప్పుడు ఎక్కడ ఆనందం వచ్చింది, నిజంగా ఎక్కడ ఆనందం వచ్చింది. చూడండి ప్రభు వాగ్దానం ఏంటో చూపిస్తాను. ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన మన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంగములలో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికముగా చేసి ఉన్న శక్తి కలిగిన దేవునికి స్తుతులు కలుగునుగాక. మన ప్రభువు ఎలాంటోడంట అడిగిన దానికన్నా, అడిగి ఇలా చేస్తాడు, ఊహించిన దానికన్నా అత్యధికముగా చేసే దేవుడు మన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఊహించలేనంత కార్యము మేలు నీ పట్ల చేసే దేవుడిగా ఉన్నాడు. నువ్వు అంటావు ఇది చేస్తే చాలండి. నువ్వు ఊహించలేవు. ప్రభు దగ్గర నుంచి జవాబు వచ్చిన రోజున ఇంతగా కార్యం చేశాడా, ఇంతగా మేలు చేశాడా, ఆశ్చర్యపడతావు. చూడండి, ఇది ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను, రిఫరెన్స్ తీయలే. కానీ ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ మొర్దుకై ఉంటాడు, అక్కడ హామాన్ ఉంటాడు. మీ అందరికి తెలుసు, మొర్దుకై యూదుడు కాబట్టి ఎవరికి మనుషులకి మొక్కరు. కానీ వాళ్ళు అన్యులు కాబట్టి అన్యుల దేశంలో వీళ్ళు ఉన్నారు. అన్యులు మనిషి కాళ్ళకైనా సాగిలు పడతారు. మనము దేవుని బిడ్డలో దేవుని పాదాలు తప్ప మరి ఏ పాదాలకు సాగిలు పడడానికి వీలు లేదు. వాళ్ళకి ఆ నియమం ఉంది కాబట్టి అక్కడ హామాను గొప్పోడై రాజు చేత హెచ్చించబడి రాజు చేత
ప్రజలకు గణపరచాలని చెప్పినప్పుడు హామాన్ నడుచుకుంటూ వచ్చినప్పుడు అందరూ సాగిలిపడి అతనికి నమస్కారాలు చేస్తారు తప్ప మొర్దుకై మాత్రం చేయట్లా. హామాన్ పట్టించుకోవట్లా, ఏమన్నా చూస్తా ఉంటాం అంటే సెల్యూట్ కొడుతున్నారు లేదు చూసుకుంటూ వెళ్తారా, ఏమన్నా వెళ్ళిపోతున్నారు. కానీ పక్కనోడు ఏంట్రా మేము సాగిలి పడుతున్నాం అట్ట నుంచి ఉన్నాడంటే మేము యూదులము, మేము ఎవరికి సాగిలిపడము చెప్పుకొచ్చారు. బాగుంది. అయితే వీళ్ళు మన జ్ఞాపకంగా వీడు చేయడా, వీడి సంగతి చూద్దామని చెప్పని తీసుకెళ్ళి మ్యాట్ ఎవరు చెప్పేశారు, ఆ మ్యాంట్లోడు హామాన్ గడికి చెప్పారు. రాజు కాదు హామానికి చెప్పారు. హామానికి చెప్పినప్పుడు ఆడు గర్విషి, నన్ను చూసాను గర్వం వాళ్ళు గర్విష్ అనమాట. ఆడు కనిపించింది వీడు నా మొక్కడా, వీడిని చంపితే చాలదో, వీడి కుటుంబాన్ని చంపితే చాలదో, వీడి జాతినే చంపాలనుకున్నాడు. ఏం మాయరాగం చూడండి ఆడికి అనుకున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళారు. వీడు వచ్చిందేగా కపట మాటలు చెప్పడం, రాజుగాడేం పట్టించుకోడు, ఎవరైతే తింటాడు, వీడు చెప్పిందల్లా వింటాడు. ఉంగరం ఇచ్చాడు, నచ్చింది ఏమన్నాడు, పలానా తారీఖున ఈ యూదా జాతిని నాశనం చేస్తామని చెప్పని శాసనం పుట్టించారు. అయితే మొర్దుకై ఉపవాసం ఉండి ఎస్తేర్ దగ్గరికి వెళ్ళాడు. ఎస్తేర్ అప్పుడు తన పెంచుకున్న చెల్లెలు కూతురు, అంటే చెల్లె కూతురుగా పెంచాడు. సో కూతురు అక్కడ ఉంది. ఆవిడ అంది గోనుపట్ట కట్టుకుని ఆవరణలో రాకూడదు, ఎందుకు వచ్చో లేని పొంది కొత్త బట్టలు కట్టుకోని. అప్పుడు చెప్పాడు ఇలా జరుగుతున్నారంటే, అమ్మో రాజు దగ్గర పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు, రాజు దగ్గర కంట వెళ్ళకూడదు వెళ్తే అంట. అప్పుడు అన్నాడు సరే నువ్వు అసలు ఎందుకు రానివయ్యావు, ఎందుకు ఆ స్థానంలో ఉన్నావు జ్ఞాపకం చేసుకో, నీకు యూదులను కాబట్టి అవకాశం వచ్చినప్పుడు నువ్వు నిలబట్టలేదు, నువ్వు కాకపోతే ఇంకోటి సాయం చేస్తాడు, దేవుడు చేస్తాడు, నువ్వు కాకపోతే ఇంకొక మార్గంలో నువ్వు చేస్తావు, జాగ్రత్త. దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు, నువ్వు పని చేయకపోతే ఎందుకు ఉంటావు భూమి మీద, ఇంకా నువ్వు చేస్తావు జాగ్రత్త అన్నాడు. అప్పుడు రాని సరే నా కోసం 3 రోజులు మీరు ఉపవాసం ఉండండి, నేను నా చెలికత్తులో ఉపవాసం ఉంటాం, 3 రోజులు అయిన తర్వాత నేను వెళ్తానమ్మా. 3 రోజులు వాళ్ళు ఒక విషయం మీద ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిందంటే వాళ్ళ మరణం తప్పించబడాలి అంతే, ఇంకేమన్నా అడిగారా? వాళ్ళ మరణం అడిగిన పాయింట్ అదొకటే, అవునా కదా? డేర్ చేసి వెళ్ళింది. రాజుగారు లోపల ఉన్నాడు. ఆ కట్టెను చూసినప్పుడు చూశాడు, ఎవరు అక్కడ ఉన్నారయ్యా అని. అంటే ఎవరంటే రాణి గారు. మొహం చూడడంతోనే ఈడు కరిగిపోయాడు. ఏంటి రాణి వచ్చింది, ఆడు మొహం ఎప్పుడు దినత్వం ఉంటుంది. ఎస్తేర్కి దండం చూపించి రమ్మన్నాడు లోపలికి. ఎందుకు వచ్చావమ్మా, నీకేం కావాలి, రాజ్యంలో సగమైన ఎత్తాను, ఎందుకు వచ్చావు చూడండి ఎంత ప్రేమ వచ్చేసిందో భార్య మీద. అదే ఒక ఆత్మ చంపేమని చంపేస్తారు. ఈ రాజుకి ఆ రాణి మీద దయబుట్టించింది ఎవరు? వీళ్ళు చేసిన ప్రార్థన. ఓకే, వీళ్ళు అడిగింది ఏంటి, రాజు దగ్గరికి వెళ్తావు, రాజు మారాలి అని చెప్పి అడిగారు. చూడండి గొప్ప ఏంటంటే దేవుడు చేసిన కార్యం ఏంటనంటే, వాళ్ళు అడిగింది యూదులకున్న మరణం తప్పించబడాలని అంటే దేవుడు జోక్యం చేసుకుంటూ మొదలుపెట్టిన తర్వాత హామాన్ గాని లేపేశాడు. ఫస్ట్ హామాన్ గాని లేపేశాడు, శాసనం మార్చేశాడు. అవలా భటుడుగా ఉండే ఈ మొర్దుకైని తీసుకొచ్చి హామాన్ ప్లేస్లో కూర్చోబెట్టాడు. వీళ్ళు అడిగింది ఏంటి, ఆయన చేసింది ఏంటి? వీళ్ళు అడిగింది మీ యూదులు నీ బిడ్డలో మేము బతకాలి, వీడు మరి ఇలా చేశాడు, శాసనం మారదు వాస్తవానికి శాసనం మారాలని చెప్పి ప్రార్థన చేశారు. మనం బాడంగా ఆహాన్ని అణిచి అధికారులను అదములు చేశాడంట దేవుడు, అదములుగా చేశాడంట దేవుడు, అహంగా అణిచేశాడంట. రాజాజ్ఞను మార్చాడంట. అదొకటే చేశాడా, రాజాజ్ఞను మార్చాడు, హామాన్ని చంపేశాడు. ఇప్పుడు ఈ మొర్దుకై వచ్చి హామాను ప్లేస్లో మంత్రిగా కూర్చున్నాడు అంటే ఇది ఎక్స్పెక్టెడా? ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఇది ఊహించింది. నేను అదే చెప్తున్నా, నువ్వు అడిగిన తర్వాత నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఊహించలేనంత కార్యాలు మన దేవుడు మన పట్ల చేసేవాడిగా. దానికి మనలో ఏం కావాలి? విసుకు రావద్దు ప్రార్థనలో, విసుగు రావద్దు ప్రార్థన. దేవుడు చెప్పిన నియమం అది. విసుగుగా ప్రార్థన చేయండి. అన్యాయశ్రేణి న్యాయం చేసినప్పుడు నేను న్యాయం చేసేవాడిని. దేవా రాత్రి నా బిడ్డలు మొరపెట్టినప్పుడు వారికి నేను తప్పకుండా న్యాయం చేస్తాను. వారి కోసం చూస్తున్నా, అట్లా మొరపెట్టాలని చూస్తున్నా నేను. ఏమండి, లోకపు బలముతో లోకపు సామర్థ్యం జరిగిన కార్యాలు అట్లాగే ఉంటాయి. నువ్వు ప్రార్థించినప్పుడు దైవ కృపను బట్టి దైవికంగా జరిగిన కార్యాలు అట్లాగే ఉంటాయి. కానీ దైవికంగా జరిగిన కార్యాలే బలంగా గొప్పగా ఉంటాయి. మోషే తన బలంతో ఇజ్రాయెల్ విడిపిద్దాం అనుకున్నాడు, అవలా
ప్రజలు ప్రార్థించి మూలుగులు విడిచినప్పుడు ఆ మూలుగుల మూలంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన బలంతో జరిగించాడు. మోషే బలంతో జరిగితే జరిగేదా? దేవుని బలం వల్ల జరిగింది గొప్పదయిందా? నీ బలంతో కూడా కొన్ని జరుగుతాయి, అది పెద్ద రికార్డే ఉండవు, అవి పెద్ద సౌండ్ ఏం చెయ్యవు, అవి పెద్ద హైలైటే ఉండవు. కానీ నీ మూలుగుల ద్వారా దేవుడు జోక్యం చేసుకుంటే దేవుని బలంతో జరిగే కార్యాలు కొన్ని ఉన్నాయి, అవి చరిత్రగా మిగిలిపోతాయి, అవి అనేకులకి మాదిరిగా ఉండిపోతాయి, అవి అనేకులు ప్రేరేపించేవిగా ఉండిపోతాయి. హల్లెలూయా. ఈ రాత్రి ముగింపుకు వస్తున్నాను. నువ్వు ఎవరి కోసమైనా ప్రార్థన చేయి, దేనికోసమైనా ప్రార్థన చేయి, కానీ విశ్వాసంతో ప్రార్థన చేయి, విసుగు లేకుండా ప్రార్థన చేయి. అడిగిన వాటిని పొందుకున్నావని నమ్మాలి కదా అన్నాడు. నమ్మలేనప్పుడు ఎందుకంటే ప్రార్థన చేయడం? నమ్మలేనప్పుడు ఎందుకు ప్రార్థన చేయడం? ఆ గ్రామంలో వర్షాలు పట్టలేదు కదా, ప్రార్థన చేద్దాం రండి అని చెప్పాను అన్నారంట. మన గ్రామంలో వర్షాలు పడాలని చెప్పని టైం చెప్పారంట. బయలుదేరారు. మంచిగా మోపైన ఎండ కాస్తుంది. బయలుదేరి వెళ్తుంటే ఒక చిన్న పిల్ల అంట సంఖలో గొడిగేసుకొస్తుందంట. ఇలా జ్ఞానం ఎక్కువ, దాని జ్ఞానం తక్కువ. ఇలా జ్ఞానం విశ్వాసానికి అడ్డుపడింది, దాని అజ్ఞానం విశ్వాసానికి అవధిగా మారింది. వీళ్ళ జ్ఞానం ఏంటి? ఎండాకాలంలో ఈ ఎండల్లో ఆనే ఆడొచ్చింది, పాస్టర్ గారు పెట్టారు కాబట్టి ఆయన మీద గౌరవంతో ప్రార్థనకి వెళ్తున్నాం. వీళ్ళు పెద్దలు, పెద్ద జ్ఞానం. అది పిల్ల వచ్చేది, దానికి ఏం తెలియదు. దానికి తెలిసింది తెలియదు. వర్షం కోసం ప్రార్థన చేస్తున్నామా, వేసే వర్షం ఎత్తాడు, గొడిగేసుకెళ్దాం. అందరూ చూసి ఏంటి గొడిగేసుకొస్తున్నావా, ఇది ఆకి గొడిగేసుకొచ్చి చూసాడా అని పక్కన చెప్తున్నారు. ఒకళ్ళు నవ్వుతున్నారు. లెక్క చేయలే, వెళ్ళారు, ప్రార్థన చేశారు. బయటకు వచ్చేయడానికి వర్షం మొదలైంది. పోయేది పొందుకున్నామని చిన్నపిల్ల నమ్మినట్లు నమ్మేయాలండి. నీ జ్ఞానం అడ్డుపడుతుంది. ఇంకా ఏం నమ్ముతాం? ఇట్ట మాట్లాడుతున్నారు వాళ్ళు, ఇట్ట చేస్తున్నారు వాళ్ళు, మునుపటి కంటే ఇప్పుడు ఇంకా దరిద్రంగా తయారయ్యారుగా వాళ్ళు, మునుపటి కంటే ఇప్పుడు పరిస్థితి ఇంకా వరుసగా మారినాయి కదా అని నువ్వు పరిస్థితులకు చూసి ఆగిపోతున్నావు. నువ్వు చేసే ప్రార్థన ప్రభు ఆలకిస్తే ఊహించలేని కార్యాలు చేస్తాడని విశ్వాసంతో ప్రభు వైపు చూడడం మానేశావు. దేని వైపు చూస్తున్నావు చెప్పు, కరెక్ట్గా చెప్పు. మనుషుల వైపే. నేను చెప్తా, ఎప్పుడన్నా మనిషి ఏదన్నా మాట చెప్తే నమ్మకం చూద్దాం, ఆడేదన్నా ఇంకేముంది నేను చేస్తున్నాను అనుకో, అమ్మమాక మారిపోతారండి మనుషులు. నికరం కాదు. ఎవరు అన్నారు అనుకో, మనిషి మాట పట్టుకుని ఎలాంటి మాక నికరం కాదు. దేవుడికి ఏ చిన్న మాట ఇచ్చినా గుడ్ల మీద చేసుకుని పడుకోవచ్చు. ఆయనైతే మాట తప్పుడు. ఆయన మాట పట్టుకోవాలి తప్ప మనుషుల మాట పట్టుకుని ఏలాడొద్దు. మనుషుల మాట పట్టుకుని ఏలాడొద్దు. వాళ్ళు నిమిషాల్లో మారిపోతారండి. మారని దేవుడు నీకున్నాడు, మాట ఇస్తే తప్పని దేవుడు నీకున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు అడిగావా, పొందుకుంటున్నాను, విశ్వాసంతో అడుగు. ఏదైనా ఊహించలేనంత కార్యం చేస్తాడు. కట్టినపు హృదయాలని బద్దల కొట్టేస్తాడు. కనికరపడి వారి చేతులు పట్టుకుని బయటికి తీసుకుని వస్తాడు. నేమ్య ప్రార్థించాడు. నేను వాడి దగ్గరికి వెళ్తాను, రాజు దగ్గరికి. 4 నెలలు ప్రార్థన చేశాడు. నేను రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాను, రాజు నాకు సానుకూలంగా మాట్లాడాలి అన్నాడు. ఏమండి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చాలా వాళ్ళ ఫేస్లో గ్లో కలిగి చాలా రిఫ్రెష్గా ఉండి మంచి చిరునవ్వుతో రాజు గారికి ఏదన్నా ఇవ్వాలి. ఆయన గిన్నె నుంచి వాడుకున్నాడు కదా ద్రాక్షరసాన్ని. ఏమండి, హోటల్కి వెళ్ళాం అనుకో, అక్కడ రిసెప్షన్ ఎలా ఉండాలి, వాళ్ళు జాబ్లు ఎలాగిస్తారు, ఎయిర్ హోస్టెస్ చూడు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నా వాళ్ళు మంచి స్మైల్గా, వాళ్ళు మంచి ఎనర్జెటిక్గా రిఫ్రెష్గా ఉండి మనల్ని పలకరించి మనకి హెల్ప్ చేస్తారు. వాళ్ళ బతుకులు ఎట్లాగానే ఉన్నాయి, వాళ్ళది ఆర్టిఫిషియల్ నవ్వు నేర్చేసుకుంటారు. స్తోత్రం చెప్పు. మరి నెహెమ్యా ఏడుపు కొట్టు మోహన్ తెలు రాజముందు నుంచి ఉంటే వీడి వల్ల చిరా పుట్టి చంపేంటారు అంటే 4 నెలలు ప్రార్థన చేశాడు. రాజు పంపించడమే కాదు, కావాల్సినవి అన్నీ ఇచ్చేయండి అని చెప్పని కాగితాలు రాసి అయ్యి రాసి కలపకుండా అయ్యి మొత్తం రాసి పంపించాడు. స్తోత్రం చెప్పు. ప్రార్థన రాజులను మార్చింది, ప్రార్థన శాసనాలను మార్చింది, ప్రార్థన పాపులను మార్చింది, ప్రార్థన పరిస్థితులను మార్చింది. ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది. నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలంటే విసుగులేని ప్రార్థన, విసుగిపోయే ప్రార్థన. ఎవరు విసుకుపోవాలి? ఆ ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన నేర్చుకుని చేసి ఊహించలేని కార్యాలు రాబోయే రోజుల్లో మనం పొందుకుందాము గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. రమ్య ప్రార్థన చేయి.